వెల్కమ్ బ్యాక్. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ప్రాంగణం లోపల వెలుపల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు అంతటా డ్రోన్లు నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తాయి. సమావేశాలు లేదా అనుమానాస్పద కదలికలను గుర్తించి డ్రోన్ల నుంచి వచ్చే చిత్రాలను నిజ సమయంలో పర్యవేక్షిస్తారు. జనసమూహం లేదా అనధికారిక కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే బృందాలను పంపుతారు అని కర్ణన్ అన్నారు. పోలీసుల మోహరింపు భద్రతను నిర్ధారించడానికి, ఓటర్లను బెదిరించకుండా నిరోధించడానికి 3 అంచెల ఏర్పాటు చేశారు. పారామిలిటరీ దళాలు లోపలి కార్డన్ను, రాష్ట్ర పోలీసులు 2వ అంచెను, రిజర్వ్డ్ పోలీసులను బయటే అంచెను కాపాడుతాయని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తబ్సీర్ ఇక్బాల్ వివరించారు. హైదరాబాద్ నగర్ పోలీసులు ఎన్నికల అధికారులతో సమన్వయంతో డీసీపీలు, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతో సహా 1761 మందిని సిబ్బందిని మోహరించారు. ఎనిమిది కంపెనీలను కలిగి ఉన్న 73 పారామిలిటరీ దళాల విభాగాలు మోహరించబడ్డాయి. ఓటర్లకు జారీ చేసే ఓటరు సమాచార స్లిప్లు గుర్తింపు రుజువు కాదని, అవి మార్గదర్శకంగా మాత్రమే పనిచేస్తాయని కర్ణన్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాలు, మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండి అన్ని 407 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలని ఇప్పటికే అధికారులు తరలించారు. అదేవిధంగా